హాయ్ ఫ్రెండ్స్. చాలామంది వచ్చి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మేము అన్ని రకాలు తింటున్నాము, అన్ని రకాల ఫ్రూట్స్ తింటున్నాము, మీరు చెప్పినట్టే అన్ని రకాల ఆహారం తీసుకుంటున్నాము. బట్ అయినా సరే మాకు రక్తం పెరగడం లేదు. ఎంత ప్రయత్నం చేసినా రక్తం పెరగడం లేదు. చాలా టాబ్లెట్స్ వాడినా, ఈవెన్ ఆహ్, రక్తం పెరగడానికి ఇంజెక్షన్స్ తీసుకున్నా అయినా సరే పెరగడం లేదు. బట్ అక్కడ యాక్చువల్లీ జరిగిన విషయం ఏంటంటే, బాడీది ఒక న్యాచురల్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్‌కు మీరు ఎప్పటి వరకు సరిగా చేయలేదు, అప్పటి వరకు మీకు రక్తం పెరగడం కష్టం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ జరిగిన ప్రాసెస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్. ఎలా అవుతుంది చెప్పండి? సో, సపోజ్ మీరు చూడండి, మీకు దురద ఎక్కడ వస్తుంది? మీరు ఆయింట్‌మెంట్ తీసుకెళ్ళి ఎక్కడ రాసారనుకో, అది ఎట్లా అవుతుంది అది? ఎట్లా తగ్గుతాయి అది? సో, ఇట్ ఈస్ ఎంటైర్‌లీ డిఫరెంట్. అక్కడ ఎట్లా ఉంది అంటే, యూ హ్యావ్ టు గో ఇన్ ద సెల్యులార్ లెవెల్. సెల్యులార్ లెవెల్‌లో వెళ్తేనే మీకు డెఫినెట్‌గా అన్నీ బాగవుతాయి. రక్తం ఒకరికి పెరగాలంటే B12 డెఫిషియన్సీ ఉండకూడదు. ఇన్ కేస్ B12 డెఫిషియన్సీ ఉంది అంటే, మీరు చూడాల్సిన విషయం ఏంటంటే, రక్తం 100% మీకు తగ్గుతాయి. ఫస్ట్ యూ హ్యావ్ టు రికవర్ దట్ B12 డెఫిషియన్సీ. B12 డెఫిషియన్సీకి మీరు రికవర్ చేయండి. ఓకే. అండ్ యూ షుడ్ గో ఇన్ ద సెల్యులార్ లెవెల్. సెల్యులార్ లెవెల్‌లో B12 డెఫిషియన్సీ మనకు పెంచాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ ద ఫాస్టింగ్. సో, ఫాస్టింగ్ ఇన్ కేస్ మీరు వారానికి ఒక్కసారి మీరు ఫాస్టింగ్ చేశారనుకో, మేబీ విత్ వాటర్ ఆర్ విదౌట్ వాటర్, డెఫినెట్లీ మీకు B12 లెవెల్ ఇంక్రీజ్ అవ్వడం మొదలుపెడతాయి. అండ్ ఎప్పుడైనా సరే మీకు గట్ బాగుంటుంది, అప్పుడు ఈ B12 లెవెల్ ఆటోమేటికల్ పెరుగుతాయి. అండ్ B12 లెవెల్ పెరిగితే మీకు సెల్యులార్ లెవెల్ నుంచి మీకు గ్రోత్ రావడం స్టార్ట్ అయిపోతాయి. అండ్ వెన్ యు ఆర్ డూయింగ్ ఫాస్టింగ్, యువర్ గ్రోత్ హార్మోన్ జనరేట్స్ ఇన్ యువర్ బాడీ అండ్ ఆటోమేటికలీ అక్కడ ఏమవుతుందంటే, మీకు హార్మోన్ లెవెల్ బ్యాలెన్స్ అవ్వడం కానీ, లేకపోతే రక్తం పెరగడం కానీ, ఆర్బీసీస్ పెరగడం కానీ, ఇది అన్నీ డెవలప్ అయిపోతాయి. సో, యూ డోంట్ నీడ్ ఎనీ మెడికేషన్ ఫర్ దట్ యాక్చువల్లీ. జస్ట్ యువర్ న్యాచురల్ ఫుడ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ to develop your RBCs or hemoglobin in your body. So this is a fact and which is there in the science, and it is known to the public, but people are not అండర్స్టాండింగ్ దిస్ పాయింట్. సో, ఈ విధానంగా మీరు ట్రై చేయండి. డైలీ 1 అవర్ ఎక్సర్సైజ్ చేయండి, వీక్లీ వన్స్ ఫాస్టింగ్ చేయండి, టేక్ గుడ్ ఫుడ్ అండ్ అట్లీస్ట్ 50% న్యాచురల్, 50% నార్మల్ ఫుడ్. ఇట్ విల్ బికమ్ ఆల్ రైట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.